న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కరీంనగర్లో అడ్వకేట్స్ ఆందోళన చేపట్టారు. నగరంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఇటీవల జనగామ తంగళ్లపల్లిలో పోలీసులు న్యాయవాదులపైన దాడి చేశారని సీనియర్ అడ్వకేట్ కుసుంబ కృష్ణారావు అన్నారు. న్యాయవాదుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. కక్షిదారులకు న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తున్న న్యాయవాదులతో పోలీసులు దాడి చేయడమేంటని ప్రశ్నించారు. ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకమని బార్ అసోసియేషన్ సెక్రటరీ బేతి మహేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట తంగళ్లపల్లి జనగామ పోలీసులు అడ్వకేట్స్పై దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల్లో చలనం రాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ కుసుంబ కృష్ణారావుతో పాటు జిల్లా బార్ అసోసియేషన్ సెక్రటరీ బేతి మహేందర్ రెడ్డి న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వారు చేసే డ్యూటీ వారు సక్రమంగా చేయకుండా నాకు తెలియదు వాళ్ళు రక్షక భటుల భక్షక భటుల దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించవలసిన పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లా చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకోవడం మాత్రం ఇది మంచిది కాదు. చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఈక్విటీ బిఫోర్ లా. మా భారత నేను అప్పీల్ చేస్తున్న ఏంటంటే కంటి తుడుపుగా ఏదో ఒక రోజు తూతు మంత్రంగా ఇలాంటి ప్రోగ్రాం చేస్తే ఇది సమంజసం కాదు. ఆల్ అడ్వకేట్స్ ఆర్ అటెండింగ్ దిస్ ప్రొటెస్ట్ వియరింగ్ దేర్ కోర్ట్స్. హౌ కెన్ వీ సే దట్ వీఆర్ అడ్వకేట్స్ without wearing the court? No one will come to the court when you are going to the backyard. It is my appeal. Please follow all these advocates. గతంలో జరుగుతున్నటువంటి సంఘటనలు రిపీట్ అవుతున్నాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో విచ్చలవిడిగా చేసి ఏదో మార్పు జరుగుతుంది, ప్రజలకు తీర్పు మంచిగా జరుగుతుంది అనుకుంటే అంతకంటే కఠినంగా మారుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా దీనిలో ఆలోచించి పోలీసు మీద చట్టమైన చర్య తీసుకుంటే బాగుంటుంది. మొన్న సిద్దిపేటలో ఒక న్యాయవాదిపై దాడి చేయడం జరిగింది. ఆ విషయంలో మేము కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్లలో ఒక కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఒక సీనియర్ అడ్వకేట్ సురభి సత్యనారాయణ గారు ఒక తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగింది. ఇట్లాంటి కోర్టు ఆర్డర్లు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మేము పట్టించుకోము అంటే కోర్టు ఆర్డర్ను కూడా వ్యంగ్యంగా మాట్లాడిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అక్కడ నిత్యం కూడా సిరిసిల్ల కోర్టు వారు ఇంత కూడా ఇంకా రెగ్యులర్గా అబ్స్టెండ్ చేస్తూ ఉన్నారు, కోర్టు విధులు బహిష్కరణ చేస్తున్నారు. అయినా కూడా పోలీసులు ఎలాంటి చెల్లం లేదు. ఆ సంఘటన ఇంకా మరొక ముందే మళ్ళా మొన్న మన జనగామ పోలీస్ స్టేషన్లో కూడా ఇద్దరు భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో అమృతరావు కవిత వాళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్కి ఒక క్లయింట్ విషయంలో పోతే వాళ్ళు మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు మీ అంటే కోర్టులో తీసుకపో అని చెప్పేసి అనడం జరిగింది. అదే మాట పెట్టుకొని బయటకు వస్తుంటే మళ్ళీ పోలీసు అనే ఒక సీఏ గారు ఆయన సిబ్బంది ఏదైతే ఉందో అలా లోపల పిలుచుకపోయి ఒక లేడీ కానిస్టేబుల్ లేడీ అడ్వకేట్ని చూడకుండా కూడా మగ కానిస్టేబుల్ ఆమెపై దాడి చేయడము, అదేవిధంగా అమృతరావు పైన విచక్షణ దాడి చేయడము ఒక జనగామ పోలీస్ స్టేషన్ జరిగింది. ఆ విషయంపై జనగామ కోర్టు వారు విధులు నిర్ణయించారు. వాళ్ళు విధులు బహిష్కరిస్తున్నారు. మాకు నిన్న సాయంత్రం మాకు ఈ విషయాలన్నీ కూడా మాకు భారతకు వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది.